అధ్యక్షులు మిత్రులు పెద్దలు కోదండరామ్ గారు, ఈరోజు ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఆ రోజు ఎట్లయితే తెలంగాణ ఉద్యమకారులందరినీ కోదండరామ్ గారు ఐక్యం చేసినారో, ఈరోజు రకరకాల ఉద్యమకారుల సంస్థలందరినీ కూడా పిలిచి వాళ్ళందరినీ ఐకమత్యం చేసే ప్రయత్నం కోదండరామ్ సార్ చేసినందుకు వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దీనిలో ఎందుకంటే అందరం కలిసి ఉండడం అనేది చాలా అవసరం. అన్ని ఉద్యమకారుల సంఘాలు సంస్థలు ఏమున్నా కూడా వాళ్ళందరూ కూడా కలిసి పనిచేయడం అనేది చాలా అవసరం. కలిసి ఉంటేనే మనం విజయం సాధిస్తాం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏదైతుందో, ఎక్కడైతే అణిచివేత ఉంటుందో, దోపిడీ ఉంటుందో, అన్యాయాలు ఉంటాయో, అక్రమాలు ఉంటుందో అక్కడే ఉద్యమాలు వస్తాయి. ఆ రోజు స్వతంత్ర పోరాటంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు, మనం పోరాడింది అన్యాయానికి వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగా, దుర్మార్గానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, మన నీళ్ల కోసం, మన నిధుల కోసం. నాకు ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు కూడా తమ స్వార్థం కోసం పోరాడలే. ఏ ఒక్కరు కూడా మాకేదో కావాలనే ఉద్దేశంతో వాళ్ళు పోరాడలే. త్యాగాలు చేసినారు. వాళ్ళ త్యాగాల ఫలితమే ఇవాళ తెలంగాణ. దాన్ని మనం గుర్తించాలి. ఆ రోజు స్వతంత్ర పోరాటంలో భగత్ సింగ్ లాంటి వాళ్ళు త్యాగాలు చేసినారు కాబట్టి సుభాష్ చంద్రబోస్ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, నెహ్రూజీ కావచ్చు, వాళ్ళ త్యాగాల ఫలితంగానే మనకు ఎట్లయితే స్వతంత్రం వచ్చిందో, ఈరోజు తెలంగాణ ఉద్యమం కూడా, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కూడా మీ అందరి త్యాగాల ఫలితంగానే వచ్చింది తప్పించి అది ఏ ఒక్కరి వల్ల వచ్చింది కాదు. ఇంకా చెప్పుకోవాలంటే మనం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు, లేదా ప్రొఫెసర్ మన గణేష్ యాదవ్ గారి పేరు, తర్వాత కోదండరామ్ సార్ పేరు, నల్లమల కృష్ణ లాంటి వాళ్ళ పేర్లు, ఆ పేరు మనం చెప్పుకోవాలా. ఒకవైపు ఉస్మానియా విద్యార్థులు, ఒకవైపు ఈవెన్ రైతాంగం, వివిధ వృత్తుల వారు, సమస్త ప్రజలు పోరాడితేనే తెలంగాణ అనేది వచ్చింది. కానీ ఏ ఒక్కరి వల్ల వచ్చినటువంటిది కాదు అనే విషయం కూడా చాలా మంది తెలుసు. ఉద్యమ సమయంలో ఎవరు ఎటువంటి స్టెప్ వేస్తే ఉస్మానియా విద్యార్థులు ఏ సందేశం ఇచ్చినారో అది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే దీనిలో మనం. కాబట్టి మిత్రులారా, ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏదైతే ఉందో, తెలంగాణ అనేటటువంటిది త్యాగాల వల్ల వచ్చినటువంటిది. అంటే ఏమైపోయింది 2014 తర్వాత మీ అందరికీ తెలుసు. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. కానీ ఒక్క మాటలు చెప్పాలంటే, కష్టం ఒకరిది, ఫలితం ఒకరిది, త్యాగాలు ఒకరిది, భోగాలు ఒకరిది. ఇవాళ మొత్తం పంటంతా పండించి కష్టం చేసిన ఒక్కోళ్ళు, తినడం ఒక్కోళ్ళు జరిగిపోయింది. కానీ తెలంగాణ ప్రజలు ఏం చేసినారో, మీరందరూ ఏం చేసినారో మీ అందరికీ తెలుసు. పొరుగుడు మోసం చేస్తే పొలిమేర దాకా ధర్మేస్తాం. ఇంటోడే మోసం చేస్తే ఏం చేయాలో అది చేసి చూపించాం అనే విషయం కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అదే మీకు అవకాశం వచ్చింది, మంచి అవకాశం వచ్చిండే. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినారు. ఎమ్మెల్యేలకు ఏం తక్కువ లేదు, అసెంబ్లీలో ఏం ప్రాబ్లం లేదు, రాష్ట్రం కూడా మిగులు నిధులు ఉన్నాయి ఆ టైం లోపల. అలాంటప్పుడు ఏం చేయాల్సి ఉండే, ఎవరి ఉద్యమం, ఎవరి త్యాగాల వల్ల తెలంగాణ వచ్చిందో వాళ్ళని నేను గుర్తిస్తా. నా ఆర్టీసీ కార్మికుల్ని ప్రేమగా చేస్తా, నా మున్సిపాలిటీ వాళ్ళని ప్రేమగా చూస్తా, నా ప్రజలకు ఏమైనా నేను చేస్తా అనేటటువంటిది పోయి ఇవాళ నీళ్ళ పేరు మీద, ఇంకో దాని పేరు మీద, ఇంకో దాని పేరు మీద ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరన్నా కానీ ఏమి చేసినాడో దానికి ఫలితం అనుభవించాల్సింది, ఎవరైనా కావచ్చు. ఇవాళ నేపాల్లో జరిగిన, శ్రీలంకలో జరిగిన, బంగ్లాదేశ్లో జరిగిన, చేసిన దానికి ఒకరోజు ఫలితం తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. దానిలో అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నట్టు. కాబట్టి ఇవాళ మిత్రులారా, ఒకటి నేను ఎక్కువ టైం కూడా తీసుకోకుండా చెప్పదలుచుకున్న విషయం ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. చాలా మంచి విషయం. కనీసం మేము గుర్తిస్తామో తెలంగాణ ఉద్యమకారుల్ని, అంటే మన త్యాగాల్ని, కష్టాల్ని గుర్తించినట్లు జరిగింది. దానిలో
ఆ ప్రకారంగానే ఏదైతే ఇవాళ వాళ్ళు వాగ్దానాలు చేస్తున్నారో మరి చాలా మందికి తెలిసినటువంటి విషయమే అక్కడ ఏ ఒక్కరిది కూడా కాదు. ఈరోజు గత ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది అని అంటే అది కూడా ఏ ఒక్కరి కృషి వలన కాదనేది కూడా గుర్తుపెట్టుకో. అందరం కృషి చేస్తేనే, అనేక మంది మీరందరూ కూడా కృషి చేస్తేనే మార్పు, రాజకీయ మార్పు అనేది వచ్చింది. కానీ అది ఒక్కరి వల్ల వచ్చింది కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ, ఆర్థిక సమస్య కానీ మరో సమస్యలు కానీ ఉండిండవచ్చు. కానీ తెలంగాణ ఉద్యమకారులకు మనం ఏదో చెయ్యడం అనేటటువంటిది అదేదో భిక్ష కాదు, లేకపోతే అదేదో దానం కాదు, అది ఇంకోటి కాదు. వాళ్ళ త్యాగాల గుర్తింపు, వాళ్ళ కష్టానికి గుర్తింపు మీరు. కాబట్టి ఇది తప్పనిసరి ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. ఒక 2,000 కోట్లైనా 3,000 కోట్లైనా 4,000 కోట్లైనా మా దృష్టిలో పెద్ద విషయం కాదు. ఇంత పెద్ద బడ్జెట్లో ఇంత పెద్ద రాష్ట్రం లోపల అది పెద్ద విషయం కాదు. కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవమే. కానీ ఇబ్బంది లేని కూడా కొన్ని పనులు ఉంటాయి మనకు. గుర్తించడానికి ఇబ్బంది ఏమున్నది? కమిషన్, జ్యుడిషియల్ కమిషనో మరో కమిషనో వేసి గుర్తించడానికి ఇబ్బంది ఏమున్నది? గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ఇబ్బంది ఏమున్నది? సన్మానం చేయడానికి ఇబ్బంది ఏమున్నది? అదేవిధంగా ఇందాక మనకు పెద్దలు చెప్పినట్లు ఎంతో స్థలం, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించబడి ఉన్నాయి అనేక చోట్లల్లా. మనం ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లోపల ఇబ్బంది ఏమున్నది? కొంత ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఈజీగా ఇవ్వచ్చు. లేదా వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి ఎకరమో 2 ఎకరాల భూమి కూడా గవర్నమెంట్ అనేది ఇవ్వచ్చు వీలైన చోట్ల, అనుకూలంగా ఉన్న చోట్ల. కాబట్టి ఇవి ఆర్థిక ఇబ్బందులు ఏం కలిగించే ప్రభుత్వానికి. ఇళ్ల స్థలం ఇవ్వడమో, 1 ఎకరం భూమి ఇవ్వడమో ఎక్కడైనా, లేదా గుర్తింపు కార్డు ఇవ్వడమో, గుర్తించడమో ఇబ్బంది ఏం లేదు. ఒక ఫైనాన్షియల్ బడ్జెట్ అనేది మనకి ఎక్కడ పడుతుందంటే పెన్షన్, లేక పెన్షన్ బకాయిలు ఇవ్వాలని చెప్పేసి మనం అడిగినప్పుడు దానిలో పెన్షన్ నిర్ణయం చేసి దానిలో సరే బకాయిలు ఎప్పుడు ఇస్తారనే సంగతి వేరే విషయం. కానీ పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఏ ఏర్పాట్లు చేయాలో ఆ ఏర్పాట్లు చేయాల్సిందే, దానిలో తప్పనిసరి మనకు ఇవ్వాల్సిందే. ఆ విషయం మటుకు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. అయితే గతంలో ఏం జరిగింది, దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలా. కలుస్తామంటే ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు కాదు, అన్డెమోక్రటిక్ వేలో ఆర్టీసీ కార్మికుల పట్ల ఏం జరిగింది తెలుసు, మున్సిపల్ కార్మికుల పట్ల ఏం తెలిసింది తెలుసు, ఇంకా చాలా చోట్ల ఏం జరిగింది తెలుసు. కాబట్టి ఈ ప్రభుత్వాలు మనకు రిక్వెస్ట్ ఏం చెప్తుందో, గతం నుంచి మీరు ఒక గుణపాఠం అనేది అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, దాని లోపల అది తెలుసుకొని ప్రజలతో మనం ఎట్లా ఉండాలా, ఉంటే మళ్ళీ అధికారంలో మనం కొనసాగుతాం అని దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా. ఎలా ఉండాలా, ఉద్యమకాలతో ఎట్లా ఉండాలా, ప్రజలతో ఎట్లా ఉండాలా, ఓజు విద్యార్థులతో ఎట్లా ఉండాలా. ఇంకో చిన్న విషయం కూడా, ఇప్పుడు కేసులు విత్డ్రా ఉందనుకోండి, సపోజ్ ఇప్పుడు ఉద్యమ సమయంలో కేసులు జరిగినాయి, కేసీఆర్ గారి అధికారంలో కూడా కేసులు జరిగినాయి, కోదండరాం సార్ మీదనే కేసులు జరిగినాయి, సార్ ఇంటి మీద కూడా దాని మీద తలుపులు కూడా పలగొట్టే దుర్మార్గమైనటువంటి పని కూడా చేయడం అనేది జరిగినట్టు. మరి ఆ కేసులు విత్డ్రా చేసుకోవచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వం, పెద్ద ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇవన్నీ విషయాలు మనకు కోదండరాం సారు, మిగతా వాళ్ళు పెద్దలు అన్ని సంఘాల నుంచి ఒక్కళ్ళను ఇద్దరిలో ప్రతినిధులను తీసుకొని ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వాన్ని ఎట్లయినా ఒప్పించి ఆయనని స్వయంగా వచ్చి ఇంకా ముఖ్యమంత్రి అందరు ఉద్యమకారులు ఒకసారి సమావేశం పెట్టి అందరికీ కూడా తాము చేయదలుచుకున్నది వాగ్దానాన్ని తెలియజేస్తే కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్తూ, మరొకరికి ఈ యొక్క ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలను, ఆవేశాలను, కోపతాపాలను వేరే వాళ్ళు రాజకీయంగా ఉపయోగపడకుండా కూడా దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.